హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామచంద్రయ్య ఒంటరిగా కూర్చొని విక్రమ్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అవును, ఈ ఇంట్లో సంతోషాలు దూరమైపోయి చాలా రోజులవుతుంది. ఒకరిని ఒకరం పట్టించుకోకుండా తిరుగుతున్నాం. అందుకే ఏదో విధంగా ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ రామచంద్రయ్య వెంటనే తన ఫోన్ తీసి పూజారికి ఫోన్ చేస్తాడు. ఇక రామచంద్రయ్య నుండి ఫోన్ రావడంతో పూజారి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు రామచంద్రయ్య, పూజారి గారు ఒకసారి మా ఇంటికి వస్తారా? మీతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి అనగానే అప్పుడు పూజారి సరే సార్ వెంటనే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే రామచంద్రయ్య ఇంటికి వస్తాడు. పూజారిని గారిని చూసిన రామచంద్రయ్య, రండి పూజారి గారు కూర్చోండి అనగానే అప్పుడు పూజారి, చెప్పండి రామచంద్రయ్య గారు, మమ్మల్ని ఎక్కడికి ఏ పని మీద రమ్మన్నారు? ఏ విషయం గురించి మాతో మాట్లాడాలనుకున్నారు చెప్పండి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడండి పూజారి గారు, కొన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఎవలం ప్రశాంతంగా ఉండడం లేదు. అందుకే ఏదైనా పరిష్కారం చెప్తారని మిమ్మల్ని పిలిపించాను అని చెప్పగానే అప్పుడు పూజారి, చూడండి రామచంద్రయ్య గారు, ఒక హోమం చేసిన తర్వాత మీ కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళి పూజ జరిపించండి. మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే ఇక రామచంద్రయ్య, సరే పూజారి గారు, రేపు ఇంటికి వచ్చి ఆ హోమం జరిపించి వెళ్ళండి అనగానే అప్పుడు పూజారి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామచంద్రయ్య అందరినీ పిలిచి, చూడండి రేపు ఉదయాన్నే మన ఇంట్లో హోమం జరుగుతుంది, అందరూ రెడీగా ఉండండి అని చెప్పగానే ఇక అందరూ సరే అని చెప్తారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక పూజారి గారు ఇంటికి వచ్చి హోమం జరిపిస్తూ ఉంటాడు. ఇక ఆ హోమంలో దంపతులు మాత్రమే కూర్చోవాలని చెప్పడంతో ఇక విక్రమ్, రాధ, సునంద, నందకిషోర్ అందరూ కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు. అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రియ మాత్రం, చూసావా మమ్మీ, ఆ రాధ బావ పక్కన కూర్చొని హోమం జరిపిస్తుంది. నాకు ఆ అదృష్టం లేకపోయింది. ఆ రాధ నా జీవితాన్ని నాశనం చేసింది. కానీ ఇన్ని రోజులు ఇంకా భరిస్తూ దాన్ని బయటికి పంపించలేకపోతున్నా అని రాధ అంటూ ఉంటే అప్పుడు దమయంతి, చూడు ప్రియ, ఎందుకు తొందరపడుతున్నావు? ఈ కొద్ది రోజుల్లో ఆ రాధ విక్రమ్కి శాశ్వతంగా దూరమైపోయేలా నేను చేస్తాను, నువ్వేం తొందరపడకు అని చెప్పి దమయంతి అంటుంది. ఇక ఇంతలోనే పూజ పూర్తి అవుతుంది. పూజారి గారు రామచంద్రయ్యతో, చూడండి రామచంద్రయ్య గారు, మీ కుటుంబం మొత్తం గుడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి. అలా అయితే ఈ హోమానికి కాస్త పుణ్యం దక్కుతుంది అని చెప్పడంతో ఇక రామచంద్రయ్య, సరే పూజారి గారు, అందరం కలిసి గుడికి వెళ్తాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే అందరూ కలిసి గుడికి వెళ్తారు. గుడిలో పూజ జరిపించుకొని ఇక ఒక చెట్టు కింద కూర్చొని అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక విక్రమ్, రాధ కూడా సరదాగా సంతోషంగా ఉండడం చూసిన రామచంద్రయ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ సంతోషంగా ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రామచంద్రయ్యకి దాహం వేస్తుంది. ఇక పక్కకి వెళ్ళి మంచినీళ్ళు తాగి తిరిగి వస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఒక పక్కన తండ్రి కూతుర్లు చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండడం చూసిన రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. నా కూతురు కూడా బ్రతికి ఉంటే నేను నా కూతురితో ఇలాగే మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండేవాణ్ణి. కానీ నా కూతురు దూరమైపోయి నాకు 15 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి రామచంద్రయ్య బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అది గమనించిన స్వామీజీ, ఏంటి బాబు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావా అని స్వామీజీ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి స్వామీజీ, ఏం మాట్లాడుతున్నారు? నేను నా కూతురు గురించి ఆలోచిస్తున్నానని
మీకెలా తెలిసింది అనగానే అప్పుడు స్వామీజీ, అదేంటి బాబు, నాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. నీ కూతురు, నీ భార్య నీ నుంచి దూరమైపోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా అని స్వామీజీ అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవును స్వామీజీ, నా కూతురు నా భార్య దూరమైపోయినందుకే నేను వాళ్ళ గురించి ప్రతి క్షణం తలుచుకుంటూ బాధపడుతున్నాను. కానీ నా మేనల్లుడు మాత్రం నా కూతురు బ్రతికే ఉందని, తనను తిరిగి తీసుకొస్తానని నాకు మాట ఇస్తున్నాడు. కానీ చనిపోయిన నా కూతురు మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు స్వామీజీ, చూడండి, మీరు భ్రమపడుతున్నారు. మీ భార్య మాత్రమే చనిపోయింది. నీ కూతురు చనిపోయిందని నీతో ఎవరు చెప్పారు? మీరు అపోహపోతున్నారు. నీ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి స్వామీజీ, ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు చనిపోలేదా? బ్రతికే ఉందా? ఎక్కడ ఉంది స్వామీజీ? ఎక్కడ ఉంది? ఎలా ఉంది? చెప్పండి. వెంటనే నేను వెళ్ళి నా కూతుర్ని తీసుకొచ్చుకుంటాను. చెప్పండి స్వామీజీ, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి రామచంద్రయ్య బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు స్వామీజీ, ఆగయ్యా, అన్ని వివరాలు చెప్తాను కదా, కాస్త ఓపిక పట్టు. చూడు, నీ కూతురు లోయలో పడిపోయిందని, చనిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నీ కూతురు గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ నువ్వు బాధపడుతున్నావు. కానీ నీ కూతురు ఎక్కడికి వెళ్ళిపోలేదు, చనిపోలేదు. నువ్వనుకున్నట్టు నీ కూతురు నీ దగ్గరే ఉంది అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి స్వామీజీ, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు నా దగ్గరే ఉంటే నేను నా కూతురు గురించి ఎందుకు ఆలోచిస్తాను స్వామీజీ? చెప్పండి, నా కూతురు ఎక్కడ ఉంది అనగానే అప్పుడు స్వామీజీ, చూడు, నీ కూతురు బ్రతికే ఉందని చెప్పినా నువ్వు నమ్మడం లేదు కదా, చూడు చూపిస్తాను అని చెప్పి స్వామీజీ వెంటనే తన అరిచేతిలోన తన కూతురు చిన్నప్పటి ఫోటోని చూపిస్తాడు. అది చూసిన రామచంద్రయ్య, అవును స్వామీజీ, తనే నా కూతురు చిట్టి తనే అనగానే అప్పుడు స్వామీజీ, చూడు రామచంద్రయ్య, తను నీ కూతురు, కానీ ఇప్పుడు పెరిగి పెద్దదయ్యి నీ దగ్గరే ఉంది, ఒక్కసారి చూడు అని చెప్పి ఇక వెంటనే మళ్ళీ స్వామీజీ చిట్టి చిన్నప్పటి ఫోటో కాకుండా మళ్ళీ తను పెద్దగైతే ఎలా ఉంటుందో అలా అరచేతిలో రామచంద్రయ్యకి చూపిస్తాడు. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి స్వామీజీ, రాధా నా కన్న కూతురా అనగానే అప్పుడు స్వామీజీ, అమ్మున్ రామచంద్రయ్య, తనే నీ కన్న కూతురు, ఇప్పుడు నీ దగ్గరే ఉంది అనగానే ఇక రామచంద్రయ్య సంతోషపడుతూ, స్వామీజీ, నా కూతురి కోసం ఇన్ని ఏండ్లుగా ఎదురు చూస్తున్నాను. కానీ మీ వల్ల ఇప్పుడు రాధే నా కన్న కూతురని తెలుసుకున్నాను. కానీ రాధే నా కన్న కూతురని నేను ఇంట్లో వాళ్ళకి ఎలా నిరూపించాలి? వాళ్ళు ఎలా నమ్ముతారు స్వామి అనగానే అప్పుడు స్వామి, చూడు రామచంద్రయ్య, నీ కూతురు రాధ తను మీ ఇంటికి వచ్చేటప్పుడు తన సూట్ కేసులో చిన్నప్పటి ఫోటోలన్నీ గుర్తుగా తెచ్చుకుంది. వెళ్ళి నువ్వు ఆ సూట్ కేసులో ఉన్న ఫోటోలన్నీ చూపించు, వాళ్ళే నమ్ముతారు అని చెప్పగానే ఇక రామచంద్రయ్య, స్వరే స్వామీజీ అని చెప్పి ఇక వెంటనే వాళ్ళ దగ్గరికి తిరిగి వస్తాడు. ఇక అక్కడ రాధను చూసిన రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. నా కూతురు చేరవలసిన దగ్గరికే చేరింది, చేసుకోవలసిన వాళ్ళనే పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు నా కూతురు జీవితం సంతోషంగా ఉండడమే నాకు కావాలి. రాధని నేను కంటికి పాపలా కాపాడుకుంటాను అని చెప్పి ఇక రామచంద్రయ్య, పదండి అందరం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అందరినీ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక రామచంద్రయ్య మాత్రం, చూడండి, ఈరోజు విక్రమ్ రాధ ఇద్దరు మీరు నా గదిలోనే పడుకోవాలి, వెళ్దాం పదండి అనగానే అప్పుడు విక్రమ్, అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నావు? ఈరోజు నీ గదిలో పడుకోవడం ఏంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు విక్రమ్, ఈరోజు నా కూతురు చిట్టి నాకు పదే పదే గుర్తుకు వస్తుంది. నేను నా కూతురి కోసం ఆలోచిస్తూ బాధపడుతుంటే నాకు ప్రాణం ఎలాగో అనిపిస్తుంది. అందుకే మీరు నాకు కూడా తోడుగా ఉంటే మీతో మాట్లాడుకుంటూ నిద్రపోతాను అనగానే అప్పుడు విక్రమ్, సరే మావయ్య అని చెప్పి ఇక రాధా విక్రమ్ అందరూ కూడా
రామచంద్రయ్య గదిలో కూర్చొని చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే విక్రమ్ రాధ నిద్రపోతూ ఉంటారు. అది గమనించిన రామచంద్రయ్య ఇదే సరైన సమయం, వెంటనే నేను విక్రమ్ గదిలోకి వెళ్ళి రాధ సూట్ కేసులో ఉన్న ఆ ఫోటోని తీసుకొస్తాను అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య విక్రమ్ గదిలోకి వెళ్తాడు. అక్కడ సూట్ కేసును చూసి ఇదే రాధ తీసుకొచ్చింది అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా ఇక అక్కడ రాధ చిన్నప్పటి ఫోటోలు ఉంటాయి. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. నిజంగానే ఇది నా చిట్టి చిన్నప్పటి ఫోటోలు ఇవి, కానీ ఇన్ని రోజులు రాధే చిట్టి అని తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇక ఆ ఫోటోలు తీసుకొని రామచంద్రయ్య తన గదిలోకి వస్తాడు. ఇన్ని రోజులు నా కూతురు లేకుండా నేను ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు నా కూతురు నా కళ్ళ ముందే కనిపిస్తుంది, కానీ నా కూతురు ఎలాంటి బాధ పడకూడదంటే నా కూతురికి ఈ ఇంట్లో ఒక స్థానం కావాలి, అదే ఈ ఇంటి పెత్తనాన్ని నా కూతురికే ఇస్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య ఈ నిజాన్ని రేపు ఉదయం అందరి ముందు బయట పెడతాను అని రామచంద్రయ్య అనుకుంటూ నిద్రపోతూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ కూడా హాల్లోకి వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య మాత్రం అమ్మ రాధా, విక్రమ్ రండి టిఫిన్ చేద్దురు అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాధ అక్కడికి వస్తుంది. ఆ రాధని చూసిన దమయంతి మాత్రం చూడు, నీలాంటి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు, నువ్వు కూర్చునేది ఆ కింద, అక్కడే కూర్చో, ఇంత ముద్ద వేస్తాం తినిపో అనగానే అప్పుడు రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ దమయంతి నా కూతుర్నే ఇంతలా అవమానిస్తుందా అని చెప్పి ఇక రామచంద్రయ్య దమయంతి ఏం మాట్లాడుతున్నావు, మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. రాధ ఇక్కడ ఎందుకు కూర్చోకూడదు, రాధ కూడా ఈ ఇంట్లో మనిషే కదా. ఇప్పుడు రాధ విక్రమ్ భార్య, ఎలాంటి తప్పు చేయలేదని విక్రమ్ నిరూపించాడు. ఇక రాధని ఒక్క మాట కూడా అనొద్దని చెప్పాం కదా, మళ్ళీ ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు దమయంతి ఏంటి బావగారు, ఏదో రాధ నీ కన్న కూతురైనట్టు మాట్లాడుతున్నారు, ఆఫ్టర్ ఆల్ ఓ టీ కొట్టు పెట్టుకొని బ్రతికేవాడి కూతురు ఇది, దీనికి మన పక్కన ఇంత హోదానా, అది నెవర్ జరగదు అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. చూడు, సీనయ్య కూతురైతే మాత్రం తను ఇప్పుడు విక్రమ్ భార్య, తనకివ్వవలసిన గౌరవం ఇవ్వాలి అంతే, తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని రామచంద్రయ్య అనగానే ఇక దమయంతికి ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు, నువ్వు రాధ గురించి అంతలా కేర్ తీసుకోవడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అనగానే ఇక రామచంద్రయ్య చూడు, రాధ కూడా నా కూతురు లాంటిదే, అందుకే నేను రాధని ప్రేమగా చూసుకుంటున్నాను, రాధని ఇంకోసారి ఎవరైనా అవమానించినా అనుమానించినా నేను ఊరుకోను అనగానే అప్పుడు ప్రియ ఏంటి పెదనాన్న ఏం మాట్లాడుతున్నావు, ఆ రాధ నాతో సమానమా, ఆ రాధ ఎక్కడ నేనెక్కడ, నాతో ఆ రాధ పోటీ పడడమా, నెవర్, అది ఒక టీ కొట్టు పెట్టుకునేవాడి కూతురు అని చెప్పి ఇక ప్రియ దమయంతి రాధ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విన్న రామచంద్రయ్య చూడు దమయంతి, నువ్వు అనుకున్నట్టు రాధ ఆ సీనయ్య కూతురు కాదు, రాధ నా కన్న కూతురు, నా నుండి చిన్నప్పుడు దూరమైపోయిన నా కూతురు చిట్టినే ఈ రాధ అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు, రాధ మీకన్న కూతురేంటి, నీ కూతురు చిట్టి చిన్నప్పుడే ఆ లోయలో పడి చనిపోయింది కదా, ఇంకా బ్రతికుండడం ఏంటి, ఈ రాధ మీ కూతురు కావడం ఏంటి, నేను నమ్మలేను అనగానే అప్పుడు రామచంద్రయ్య చూడు, మీరు అవునన్నా కాదన్నా రాధే నా కన్న కూతురు, కావాలి అంటే రాధ చిన్నప్పటి ఫోటోలు ఇదిగో రాధ తీసుకొని వచ్చింది చూయించండి అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధ దగ్గర సూట్ కేసులో ఉన్న ఆ ఫోటోలు తీసి అందరికీ చూపిస్తాడు. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రాధ కూడా ఏంటి గురువుగారు ఏం మాట్లాడుతున్నారు, నేను మీ కన్న కూతురునేంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య అవునమ్మా, నువ్వు నా కన్న కూతురువే, ఈరోజు గుడిలో కూడా స్వామీజీ నీవే నా కన్న కూతురువని
నాతో చెప్పాడు. అంతేకాదు నీ సూట్ కేసులో ఉన్న ఈ ఫోటోలు చూసి ఇక నువ్వే నా కన్న కూతురువని నేను నిజం తెలుసుకున్నాను అని చెప్పి ఇక రామచంద్రయ్య అనగానే చిట్టి రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దమయంతి తన మనసులో ఇదేంటి, ఆ రోజు యాక్సిడెంట్ చేశాము, అప్పుడు ఈడి భార్య కూతురు చనిపోయిందని అందరము అనుకున్నాము. కానీ ఈ రాధే చిట్టి అని ఇన్ని రోజులు ఎవరికీ తెలియదు. ఆ సీనయ్యగాడు నిజాన్ని బయట పెట్టకుండా జైల్లో వెళ్ళి కూర్చున్నాడు అంటే నిజంగా ఈ రాధే ఆ చిట్టినా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం చూడండి, రాధ నా కన్న కూతురని అందరికీ తెలిసిపోయింది. ఇక నుండి రాధని ఎవ్వరు ఏమన్నా నేను ఊరుకోను. ఇక నుండి ఎవ్వరికి ఈ ఇంట్లో ఏది కావాలన్నా రాధే చూసుకుంటుంది. ఈ ఇంటి పెత్తనాన్ని మొత్తం రాధకిచ్చేస్తున్నాను, రాధే ఈ ఇల్లును చూసుకుంటుంది అని చెప్పి ఇక రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న దమయంతి ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య రాధని హగ్ చేసుకొని, అమ్మా చిట్టి, ఇన్ని రోజులు నీకోసం ఎదురు చూశాను, నువ్వు ఎక్కడున్నావని వెతికని ప్లేసు లేదు, కానీ నువ్వే నా కూతురు చిట్టివని నిజం తెలుసుకోలేకపోయాను, కళ్ళ ముందు ఉన్నా కనిపెట్టుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు రాధ నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు రామచంద్రయ్య అవునమ్మా, ఈరోజు గుడిలో కూడా స్వామీజీ నిన్ను చూసి తనే నీ కూతురని నాకు నిజం చెప్పాడు. అప్పటి నుండి నేను ఈ నిజాన్ని నమ్మాను. అమ్మా రాధా, ఇన్ని రోజులు మాకు దూరమైపోయావు, కానీ ఇక నుండి నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు రాధ మాత్రం ఒక పక్క కన్న తండ్రి, మరొక పక్క పెంచిన తండ్రి, మీరిద్దరూ ఉండగా నాకు ఏమీ కాదు నాన్న, నన్ను చూసుకోవడానికి విక్రమ్ ఉన్నాడు అనగానే అప్పుడు విక్రమ్ వెంటనే రాధని హగ్ చేసుకొని, రాధా నువ్వే చిట్టివని తెలియక నేను నీ మెడలో తాళి కట్టాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అగ్రిమెంటు రద్దు చేస్తున్నాను, ఆ అగ్రిమెంటుని చించేస్తాను, మనమిద్దరం ఇప్పుడు నిజంగా భార్యాభర్తలము, నేను కట్టవలసిన వాళ్ళకే తాళి కట్టి సొంతం చేసుకున్నాను, ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూశాను, కానీ నువ్వే చిట్టివని తెలిసాక చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక విక్రమ్ అనగానే రాధ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన దమయంతి ప్రియ చాలా కోపంతో, బావగారు భలే నాటకమాడారు, నా భర్తని చంపేసి మా సంతోషాన్ని దూరం చేశారు, నా కూతురికి కాబోయే భర్తని నీ కూతురికి పెళ్లి చేసి ఇప్పుడు కూడా నాటకమాడుతున్నారు, చాలా థ్యాంక్స్ బావగారు, మీరు భలే చేస్తున్నారు అని చెప్పి ఇక దమయంతి ఆ రామచంద్రయ్యని అనుమానిస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, కావాలని ఎవరు ఏమీ చెయ్యరు, చూడు మీ వల్ల ఇన్ని రోజులు నా కూతురికి నేను దూరంగా ఉన్నాను, ఇప్పుడు నా కూతురు వచ్చిందన్న సంతోషంలో ఉన్నాను అని చెప్పి రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా గుడిలో స్వామీజీ ద్వారా రాధే తన కన్న కూతురు చిట్టి అని తెలుసుకున్న రామచంద్రయ్య షాక్లో దమయంతి ప్రియ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.